ఏడకురా ఏడకు. ఏమైందిరా? ఉచ్చపోసేసాడు నాన్న. అబ్బాబ్బా ఉచ్చపోసినప్పుడల్లా కడిగేస్తాడు, జ్వరం రాదురా? పోసినప్పుడల్లా కంపు కొడుతుంది నాన్న. కంపు వాసన కాకపోతే సెంటు వాసన వస్తుందిరా? అసలు మనుషులే కంపు. నాన్న 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 పోలీసులు నాన్న. ఏం చేసావురా? నేనేం చేయలేదు నాన్న. ఇంట్లోకి దొరకరా? ఏం చేశాడు? ఎస్ఐ గారు అడుగు. అయ్యా నా కొడుకు ఏం చేశాడు బాబు? ఎందుకని తీసుకెళ్తున్నారు? రోడ్ల మీద గంజాయి అమ్ముతుంటే తీసుకెళ్ళరా? అది చిన్నపిల్లడు బాబు, ఏం తెలియదు బాబు. చిన్నపిల్లలైతే గంజాయి అమ్ముతారా? తీసుకెళ్ళరా? बच्चा काय पर होता है? आजा मेरे पास आजा, चल तेरे को लेकर चलता हूँ, चल। పదయ్యా స్టేషన్ కడదాం. అన్నేం చేస్తారా ఏంటో రాయ్యా. నా బిడ్డాడి నా బిడ్డ చిన్నడు కనపడలేదయ్యా. ఉండాలి కదా నా బిడ్డాడి. ఎవరో తీసుకెళ్ళారా? బాబు మా పిల్లాడు. ఇలా అమ్మ నాన్నకి దూరమైన కుర్రాడు మళ్ళీ వాళ్ళని ఎప్పుడు కలుస్తాడు అన్నదే కథ. బాబు చిన్న పిల్లాడు బాబు, చూసారా మీరు? చిన్న కొడుకమ్మా. అమ్మ మీకు ఎవరు తెలుసా? చిన్న పిల్లాడు మా అబ్బాయి. సాయంత్రానికల్లా ప్రతి పైసా తీసుకొచ్చి కట్టాలి. ఎవడైనా ఖర్చు పెట్టినా దాచుకున్నట్టు తెలిసినా గుడ్లు పీకేస్తాను. लकड़ी का पुल पो कोटी जा, तुम लोग इमली वन बस स्टैंड जाओ. ఇట్రాను ఇన్ని తీసుకెళ్ళి బిర్లా టెంపుల్ దగ్గర కూర్చో. అట్నే వాళ్ళకి డబ్బులు అడుక్కొని పట్టు. అలాగే ఏడ్చినప్పుడల్లా పాలు పట్టకు. వాడెంత ఏడిస్తే అంత డబ్బులు వస్తాయి. అందరికంటే నీ దగ్గర ఎక్కువ ఉండాలి కలెక్షన్. అర్థమైందా? సరే. చాల్. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. ధర్మం చేయండి బాబు. అమ్మ అమ్మ ధర్మం చేయండి అమ్మా. అరే నాకు తెలుసు వీడిదే కలెక్షన్ ఎక్కువ ఉంటుందని. ఆజా బేటా ఆజా. ఇవాళ నుంచి వీడి పేరు చోటు. అందరూ కూడా ఇలా సంపాదించాలా. తీసుకో, తీసుకెళ్ళి లోపల పడే. చాల్ చోటు 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 ఏంటి పిలిచి వెంటనే రాలేవా? వెళ్ళి వీడి పట్రా. మరి డబ్బులు కొడతా. వెళ్ళి పట్రా. అయ్యో అయ్యా మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, ధర్మం చేయడం అయ్యా. అయ్యా మా అమ్మకి బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే చచ్చిపోద్ది. మందులకి డబ్బులు కూడా లేవు. కాలు ముక్తా, డబ్బులు ఇవ్వండి అయ్యా. మా అమ్మ ఎక్కడుందో చెప్పవా? నాకెలా తెలుసురా? నాకుందా అమ్మ? లేదే. ఎక్కడ ఉన్నాళ్ళ ఎవరికి అమ్మ నాన్న లేరు. నీకు తెలుసు కానీ చెప్పట్లేదు. దండం పెడతా, చెప్పవా? కొడితే సాలా చెప్పేసా. తెలీదని చెప్పానా? పోరా. పోలీసు అడిగితే నేను లేదని చెప్పు. छोटो क्या करा रे?
मेरे को पकड़ाया रे छोटू तेरे को छोड़ूंगा नहीं साले नन्हे पट्टी चौरा रे छोटू శభాష్ నచ్చావురా ఈ రూపాయి ఎంచుకో ఆ ఒక్క రూపాయి ఈ కుర్రాడి జీవితాన్ని మార్చేసింది. క్రిమినల్స్ని పట్టిస్తే పోలీసులు డబ్బులు ఇస్తారని ఈ కుర్రాడు ఫిక్స్ అయిపోయాడు. ఆ రోజు నుంచి ఈ కుర్రాడు క్రిమినల్స్ కోసం పరిగెడుతూనే ఉన్నాడు. ఈడెవరా నన్ను అరెస్ట్ చేయడానికి? అసలు ఇటు పోలీసే కాదు. ఎవరా నువ్వు? చట్టం కోసం 4 సింహాలు పనిచేస్తూ ఉంటాయి. లా అండ్ ఆర్డర్ని ఆర్డర్లో పెట్టడానికి. ప్రతి కాకి చెట్టు మీద మీరు చూసేది 3 సింహాలు. ఆ కనిపించిన 4వ సింహమేరా ఈ చోటుగాడు. ఈ సింహానికి శాలరీ ఉండదు, సర్వీస్ రివాల్వర్ ఉండదు. అందుకే స్పీడ్ ఎక్కువ. మిగిలిన 3 సింహాల కంటే కొంచెం వైల్డ్. ఓ పక్క నేను సింహం అని చెప్తుంటే బాటిల్ తెస్తావేరా? దానికి బాటిల్ కత్తో తేడా ఏం తెలుస్తాయి? నేను వచ్చింది ఆడి కోసం. మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారేంట్రా? అవసరమా? మీ ఫ్రెండ్షిప్ నచ్చింది నాకు. బాగా ట్రై చేశారు. ఎల్లుండి మీ వాడు రిమైండ్లో ఉంటాడు. ఓ బిర్యానీ పొట్లం పట్టుకొచ్చండి. తర్వాత చెంచులు కూడా వెళ్తే కళ్ళం కష్టం. సనత్ నగర్ హత్య కేసు చిక్కుముడి విడిపోయింది. మేము ఈ రోజు అతి చాకచక్యంగా హంతకుని పట్టుకున్నాం. హంతకుడింట్లో 3,75,000 క్యాష్, 40 తులాల పైచులకు బంగారం, 2 కత్తులు, 2 బాకులు, 2 గన్లు, 20 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. అలా చూస్తారండి, ఫోటోలు తీయండి. యారా నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఏంటి వెళ్ళేది? ఎవడన్నా తేడం లేటు. ప్రెస్ మీట్లు ఫోటోలు దిగడం తప్ప నా డబ్బులు ఇవ్వాలని తెలియదు. ఒరే నువ్వు ఇలా రోజుకోసం తీసుకొచ్చి డబ్బులు ఎక్కేస్తావరా? కమిషనర్ శాలరీ కంటే నీదే ఎక్కువైపోయింది. మరి పాద్దే? ఇది పాద్దా? మరి కొత్తదే తర్వాత తీసుకుంది కానీ లేరా. ఇదిగో అసలు నీ శాలరీలో సగం నాకు ఇచ్చేది తెలుసా? నా శాలరీ మీద పట్టబెట్టరా? మరి పడరేంటి? నేను ఆడిని ఇండిని తీసుకురావడం, నువ్వు ప్రమోషన్ కొట్టాడు. కమిషనర్ గారు పిలుస్తున్నారు వెళ్ళు. ఆ పేర్లు చూడు. సంపత్ సార్. వాడు కాదు. నెక్స్ట్ వీడు సాగర్ సార్. వీడు పిక్ పాకెటర్ అయ్యా. నెక్స్ట్ మనోజ్. వీడు ఇంపార్టెంట్, వీడిని పట్టుకోవాలి. ఇంపార్టెంట్ అని మీరు ఇక్కడ అంటున్నారు. బయట ఎస్ఐ గారు పిక్ పాకెటర్కి ఇచ్చే డబ్బులు ఎత్తున్నారు సార్. నీకు ఇవ్వడానికి సీఎం ఫండ్ ఏమైనా ఉందనుకుంటున్నావురా? పోలీస్ బేటాలే అడ్జస్ట్ చేసి నీకు ఇస్తున్నాం. ఇవన్నీ కాదు కానీ సార్, లైఫ్ సెటిల్ అయిపోయి పేరు చెప్పండి, పట్టేసుకుంటానండి. ఎవడరాడు? ఇంకెవరు సార్? నా ఎనిమిస్. మీరు కూడా వినండి, ఒక ఐడియా ఉంటుంది. 2 ఏళ్ళు ఉన్నారా నీ వల్ల జైల్లో? ఏ పోలీసు వాడు నన్ను పట్టుకోలేకపోయారా? వాళ్ళు పట్టుకున్నా నేను ఇంత ఫీల్ అయ్యేవాడిని కాదురా. నిన్ను మర్డర్ చేసి జైలుకి వెళ్ళకపోతే నా పేరు గల్లా రమేష్ కాదురా రే. చూసారు సార్ నా పొజిషన్ ఎంత రిస్క్ లో ఉందో? సెక్యూరిటీ లేకుండా పోయింది సార్. హ్యాండ్ కప్స్ కాదు కానీ ఒక రివాల్వర్ ఇవ్వండి సార్. ఏంట్రా ఇచ్చేది? ఫోన్ ఎక్కడైనా దొరికితే వాడుకోనా? వాడు వాళ్ళకన్నా ముందు నిన్ను లోపలేస్తాం. అది కాదు సార్, నన్ను ఎవరన్నా చంపేస్తే, నేను చచ్చిపోతే? చచ్చిపో. ఇప్పుడు ఏమైంది? అమ్మా బాబా వెనక ముందు ఎవ్వడూ లేనోడివి. పోరా చచ్చిపో.